గులాబీ జెండా కనబడకుండా చేస్తామని మాట్లాడితే సహించేది లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రానున్న రోజుల్లో 100 స్పీడ్తో అధికారంలోకి వస్తామన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ బంధం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిర్గతమైందన్నారు. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల కొరకు పోరాటం చేస్తామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ఆగన్న ఉపన్యాసం ఏంటనైతే నాకు అట్లా అనిపించింది. చాలా బాధలా, ఏదో కోల్పోయినట్టు, ఏదో కింద మీద అయినట్టు, చాలా గంభీరంగా. ఏం కోల్పోయినాం మనం? ఒక అధికారం పోయింది, పోరాట పటిమ పోయిందా? మొత్తం అప్పుడే మాయమైపోయిందా? దానికి ఆగమితమైంది. ఆగన్న మాట్లాడుతుంటే నేను అనుకుంటున్నా గింత మెల్లగా మాట్లాడుతుండు, గింత డీప్ గా మాట్లాడబట్టింది నేను అనుకుంటుంది. నువ్వు ఉద్యమ నాయకునివి, ఈ రోజు కాదు విప్లవోద్యమాల్లో పనిచేసినవి, అటెనక తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవి. ఇది సిరిసిల్ల గడ్డ. ఇక్కడ మాట్లాడితే ఎట్లుండాలి నువ్వు నాకు అర్థం కాదు. అనుబంధ సంఘాలు ఉన్నాయి, వాటిని కూడా పటిష్టం చేసుకుందాం. పని చేసేటోళ్ళకే పదవులు ఇద్దాం. ఎవరన్నా పని చేయం, మేము పెద్ద మనుషులు అసంటోళ్ళం అంటే మీరు పక్కకుండండి, గౌరవప్రదంగా పక్కకు జరగండి అనే మాట కూడా చెబుదాం, పక్కకు కూర్చోబెడదాం. ఎందుకంటే పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ పోలేదు, సత్తా ఎక్కడ తగ్గలేదు, తగ్గద్దు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజానికి ఇది ఏం విచిత్రమో తెలియదు, కానీ ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. నేను ఇక్కడ గెలిచి ఇప్పుడు సిరిసిల్లలో మీ అందరి దయతోని 15 ఏళ్ళ. 15 ఏళ్లతోని, మరి 15 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఎలక్షన్ రాగానే ఒక పుకారు ఉడుతుంది. కేటీఆర్ అంటోడు ఇక్కడ ఉంటలేడ, పీక్తుండట. నేను ఎక్కడికి పోతలేను, నేను మీ దగ్గరనే ఉంటా, రాజకీయాల్లో ఉన్న నాళ్ళు మీ దగ్గరనే ఉంటా. దయచేసి అనుమానం మనసులకెళ్ళి తీసేయండి. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికి వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.